రైట్ సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం దేశమంతా కూడా పశ్చిమ బెంగాల్ వైపు ఆసక్తిగా చూస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయితే ముగిసింది. ఈ ఏప్రిల్ 29న రెండో దఫా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. అసలు ఎవరిని వరించబోతోంది విజయం? ఎస్ అండి. ఇప్పుడు ఏప్రిల్ 23వ తారీఖున వెస్ట్ బెంగాల్లో 152 సీట్లకి ఎలక్షన్ అయిపోయింది. ఇక రెండో ఫేజు 145 సుమారు అవుట్ ఆఫ్ 295లో ఇంకొక 145 సీట్లకి రెండో దఫా ఏప్రిల్ 29న ఎలక్షన్ జరగబోతుంది. మే 4న రిజల్ట్ రాబోతుంది. ఇప్పుడు ఎంతటి చర్చ జరుగుతుందంటే ఇండియా అంతా ప్రైమ్ మినిస్టర్ మోడీ, అమిత్ షా, మొత్తం ఎంటైర్ బీజేపీ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ రెండో ఫేజ్ మీద దృష్టి పెట్టింది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరికి తెలియని ఒక పెద్ద రహస్యం ఏంటంటే ఎవరు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, ఇంక్లూడ్ టీఎంసీ ఎవరు మమతా బెనర్జీకి బద్ధశత్రువు అయిన లెఫ్ట్ పార్టీలు కూడా ఆవిడికి మద్దతు ఇస్తున్నాయి. అందువల్ల ఈవిడికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మరి బీజేపీ కూడా హోప్స్ పెట్టుకుంది. మోడీ గారు ఇప్పటికే స్వీట్లు పంచిపెట్టేశారు, మేము ఎట్టి పరిస్థితులు వచ్చేస్తున్నామని. ఇప్పుడు అదేవిధంగా అమిత్ షా గారు చెప్తున్నారు, ఒకప్పుడు అంగ వంగ అంటే అంగ బంగ, అదేవిధంగా ఈ యొక్క వంగ దేశాలను కూడా నేను పరిపాలించబోతున్నా అని చెప్తున్నాడు. అంటే కళింగ అంటే ఒడిశా అవుతుంది. అంగ అంటే మహాభారతంలో ఉన్న బీహార్ మేమే పరిపాలిస్తున్నాం, ఒడిశా మా చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు బంగా లేదా వంగ ఇది బంగ్లాదేశీయులు అంటే బంగ్లా మాట మాట్లాడే వెస్ట్ బెంగాల్ని మేమే అధికారంలోకి వస్తున్నామంటూ అమిత్ షా ప్రకటించారు. చాలా ఎఫెక్టివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. మోడీ అయితే నాదే అధికారం అని హుగ్లీ రివర్లో నేను వెళుతున్నాను, అందరినీ తీసేస్తా గోండాలంటూ మోడీ గారు మాట్లాడడం. కానీ దీది మమతా బెనర్జీ ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ఇక్కడ బెంగాల్లో ఫస్ట్ బీజేపీని తరిమి కొట్టి తర్వాత ఢిల్లీని దగ్గరికి నేను వస్తా ప్రైమ్ మినిస్టర్గా అంటూ మమతా బెనర్జీ మాట్లాడడం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, అసలు ఏప్రిల్ 29న వెస్ట్ బెంగాల్లో జరిగే రెండో దఫా ఎన్నికలు ఎంతటి విశిష్టం అంటే, భారతదేశంలో 2029 లోక్సభ ఎన్నికల్లో గెలవబోయే పార్టీని నిర్ధారించే ఎన్నికలు. తర్వాత 2029 తర్వాత భారతదేశానికి భారత ప్రధానికి ఎవరు ఉండాలో నిర్ధారించే ఎన్నికలుగా వెస్ట్ బెంగాల్ సెకండ్ ఫేజ్ చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో దీదీ గెలిచి వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వస్తే టీఎంసీ ఇండియా గ్రూప్ని చాలా శక్తివంతం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఇండియా గ్రూప్లో చాలా ఐక్యత వచ్చింది. కాంగ్రెస్ కూడా దీదీకే సపోర్ట్ చేస్తుంది, లెఫ్ట్ పార్టీలు కూడా దీదీకే సపోర్ట్ చేస్తున్నాయి. అందుకని అవి ఎక్కువ ప్రచారం చేయడంలే, ప్రచారం అంతే బీజేపీ టీఎంసీ మధ్యలోనే ఉంది. కాబట్టి ఇండియా గ్రూప్ మాత్రం చాలా శక్తివంతమయ్యే అవకాశం ఉంది. ఇండియా గ్రూప్కి విజయ అవకాశాలు పెంచవచ్చు. ఒకవేళ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఫోర్త్ టైము ఇండియా గ్రూప్ తిరుగులేని శక్తిగా అయిపోతుంది. కాబట్టి భవిష్యత్ ప్రధాని ఇండియా గ్రూప్ నుంచి రావచ్చు. ఒకవేళ బీజేపీ మమతా బెనర్జీని ఓడించేస్తే మోడీ రెండవసారి ఇప్పుడు నాలుగోసారి తిరుగు లేకుండా పూర్తి మెజార్టీతో బీజేపీ వచ్చేస్తుందండి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ బీజేపీ చేతిలోకి వస్తే ఇప్పుడు అక్కడ త్రిపుర, అస్సాం, ఈ ఒడిస్సా, ఈ బీహార్, ఈస్ట్ ఇండియా అంతా ఎవరో బీజేపీ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తిరుగులేని శక్తి అయిపోతుంది. అందుకని మోడీ ఎక్కువగా అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మోడీ షాకి ఒక అద్భుతమైన లిట్మస్ టెస్ట్ అక్కడ పెట్టింది. కాబట్టి మమతా బెనర్జీ ఒక శక్తివంతమైన పొలిటీషియన్, గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులో స్టాలిన్ పక్కన పెట్టేస్తే ఆయన కంటే అతి శక్తివంతమైన పొలిటీషియన్ ఇప్పుడు భారతదేశంలో మోడీ తర్వాత రాహుల్ తర్వాత మమతా బెనర్జీ. ముఖ్యంగా చెప్పాలంటే మమతా బెనర్జీ. ఎందుకంటే టీఎంసీ ఒక గ్రేటెస్ట్ లెఫ్ట్ పార్టీని ఓడించిన విధానం 2011లో మనకు తెలుసు. తర్వాత వరుసగా 3 సార్లు చీఫ్ మినిస్టర్గా ఉండడం వెస్ట్ బెంగాల్లో. ఆవిడ్ని ఓడించగలిగితే బీజేపీ తిరుగులేని శక్తి అయిపోతుంది అనమాట. కాబట్టి వెస్ట్ బెంగాల్లో మమతానా మోడీనా, ఈ యొక్క శక్తే భవిష్యత్తు భారత ప్రధానిని నిర్ధారించబోతుంది. నాకు తెలిసినంత వరకే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మాత్రం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గెలవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత మనం విశ్లేషణలు చూస్తున్నాం. ఎక్కువ విశ్లేషణలు ఎవరిస్తున్నారనే తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీ హిందువులంతా ఒకటైపోయారు, హిందువులంతా ఓటేసేశారు. ఒకటి గమనించాలి, అది వెస్ట్ బెంగాల్. వాట్ ఈజ్ వెస్ట్ బెంగాల్? పశ్చిమ బెంగాల్ అండి. అది భారతదేశంలో దౌత్యం, ఒక ఫిలాసఫర్స్ పుట్టిన నేల. ఇప్పటికి జనగణమన వందే మాత్రం అక్కడి నుంచే మనకు ఉద్భవించినాయి. వందే మాత్రం ఉద్యమం ఉద్భవించింది. భారత ఫ్రీడమ్ స్ట్రగుల్ని, స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుండి నడిపించిన వెస్ట్ బెంగాల్ అది. అక్కడ పీపుల్ని అంత ఈజీగా మతీకరణ అవ్వరు. హిందుత్వం అంత ఈజీగా పనిచేయదండి వాళ్ళ మీద, అంత ఈజీ కాదు. అలా అయితే మమతా బెనర్జీ ఎప్పుడూ వెళ్ళిపోవాలి. అక్కడ దట్టు లెఫ్ట్ పార్టీ చాలా బలంగా ఉన్న పార్టీ. తర్వాత బంగ్లా అంటే వాళ్ళ కల్చర్ని ఎక్కువగా ఆరాధిస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో మమతా బెనర్జీ ఏంటంటే
కల్చరల్ ఐడెంటిటీ, బంగ్లా ఐడెంటిటీ, బెంగాలీ లాంగ్వేజ్ ఐడెంటిటీ మీద ఆవిడ పోరాడుతుంది. ఇప్పుడు బీజేపీ పోరాడేది ఏంటంటే ఇన్ఫిల్ట్రేటర్, బంగ్లాదేశ్ నుంచి వచ్చేసారు, ముస్లింలు వచ్చేసారు, ఇండియా ఆపదలో ఉందని పోరాడుతున్నారు. కానీ డెవలప్మెంట్ అజెండా లేదు. బీజేపీ డెవలప్మెంట్ అజెండా అక్కడ ఎత్తుకోలేదు. కానీ మమతా బెనర్జీ డెవలప్మెంట్ అజెండా ఇది కూడా ఎత్తుకుంది. అంటే బీజేపీ కూడా డెవలప్మెంట్ అనొచ్చు, కానీ ఎక్కువగా దీనికి ఇస్తుంది ఇన్ఫిల్ట్రేటర్స్ అని. కాబట్టి మమతా బెనర్జీకి ఎక్కువ శాతం ఈ కార్మికులు, లెఫ్ట్, కాంగ్రెస్ ఈ పార్టీలన్నీ సపోర్ట్ ఉండడం వల్ల ఎక్కువ ఆవిడకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్ని సర్వేలు, ఎన్ని విశ్లేషణలు చేసినా ప్రస్తుత పరిస్థితి అక్కడ బెంగాల్లో చూస్తే మమతా బెనర్జీకి ఎక్కువ ఛాన్స్ ఉంది, కానీ బీజేపీకి ఛాన్స్ తక్కువ. ఎందుకంటే రూరల్ బీజేపీ నక్సల్బరీ ఉద్యమం ఉద్భవించిన ప్రాంతం వెస్ట్ బెంగాల్, మళ్ళీ మర్చిపోకూడదు, చాలా పెద్ద ఉద్యమం అది. నక్సలైట్ని అంతం చేసిన పార్టీ ఇప్పుడు బీజేపీయే. మరి నక్సల్స్బరీ ఆ ప్రాంతంలో ఉన్న కార్మికులు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది కూడా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే రూరల్ ఏరియాలో టీఎంసీ బలంగా ఉంది, కానీ పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉంది. మరి అది కూడా చూడాలి. హిందువులు, ముస్లిమ్స్ అనేది, ముస్లిమ్స్ పూర్తి ఓట్ బ్యాంక్ ఉంది, కానీ సిర్ అనేది ఒకటి బీజేపీకి లాభం రావచ్చు. ఒకవేళ హిందుత్వ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అక్కడ బ్యాక్గ్రౌండ్ చేసే ఉద్దేశంతో ఆ నేపథ్యంలో హిందువులంతా ఒకటయ్యి దీనికి వ్యతిరేక ఓటేశారనేది మనకి మిస్టరీయే. కానీ ప్రస్తుతం అక్కడ యాజ్ ఫర్ as మై అసెస్మెంట్ ఈజ్ కన్సర్న్, మమతా బెనర్జీకి ఎక్కువ ఛాన్స్ ఉందండి.